మీలో ఎంత మందికి తెలుసు మన సూలూరుపేటలో ఇప్పుడు అన్లిమిటెడ్ పానీపూరి దొరుకుతుందని? ఎక్కడో ఏంటో చెప్తాను కానీ రీల్ అయితే ముందుగా సేవ్ చేసుకోండి. సో ఐ గెస్ రీసెంట్ గా మన సూలూరుపేటలో అయితే పూరి పాండా అయితే ఓపెన్ చేశారు. ఇంకా అక్కడికి వెళ్లి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను, అలానే ప్రైజెస్ కూడా ఎలా ఉందో చెప్పేస్తాను. ఎప్పుడు పానీపూరి షాప్ కి వెళ్ళినా ఒక్క ఫ్లేవర్ పానీ అయితే తాగుతాము, కానీ ఇక్కడైతే 4 ఫ్లేవర్స్ ఆఫ్ పానీ అయితే ఉన్నది. ఏమేం ఫ్లేవర్స్ 1 by 1 గా స్క్రీన్ మీద పోతుంది చూడండి. ఇంకా మెయిన్ విషయానికి వచ్చేస్తే మన సూలూరుపేటలో ఫర్ ద ఫస్ట్ టైం పానీపూరిలో అన్లిమిటెడ్ పెట్టింది వీళ్ళు మాత్రమే. ఇంకా ఇక్కడ డిఫరెంట్ గా చాక్లెట్ పానీపూరి కూడా దొరుకుతుంది. ఇంకా అలానే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాట్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఎప్పుడు పానీపూరి షాప్ కి వెళ్ళినా కూడా నిలబడే కదా తింటాము, కానీ ఇక్కడ మనం కూర్చొని కూడా పానీపూరి తినొచ్చు. నా లైఫ్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం చాక్లెట్ పానీపూరి అయితే తింటున్నాను. అలానే టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తారండి. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది చాక్లెట్ పానీపూరి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఓకే. ఇంకా నా ఫ్రెండ్ తులసిని కూడా తీసుకెళ్ళాను, ఓడిని అడిగేద్దాం టేస్ట్ ఎలా ఉందని. ఓడి కూడా నా అలాగే టేస్ట్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందని చెప్తున్నాడు. ఇంకా నేనైతే 4 ఫ్లేవర్స్ ఆఫ్ పానీపూరి అయితే టేస్ట్ చేశాను. నిజం చెప్పాలంటే చాలా డిఫరెంట్ గా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న అన్ని పానీపూరి ఫ్లేవర్స్ అయితే ట్రై చేశాను. లిటరల్ గా చెప్పాలంటే అంత బాగున్నాయి టేస్ట్, చాలా డిఫరెంట్ గా. ఇంకా అలానే నేనైతే ఆలు సమోసా చాట్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. స్పూన్ తీసుకుని అలా నోట్లో పెట్టానో లేదో కాలిపోయింది. ఇంకా సమోసా చాట్ విషయానికి వస్తే మాత్రం కూడా చాలా బాగుంది. ఇంకా దీని ఎగ్జాక్ట్ లొకేషన్ విషయానికి వస్తే సూలూరుపేట షార్ బస్ స్టాండ్ ధృవ అపార్ట్మెంట్స్ ఆపోజిట్ ఉంటది పూరి పాండా అని. అయ్యో ప్రైజెస్ చెప్పేది మర్చిపోయినా, స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా అదే ప్రైజెస్. మీకు ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్ లో పానీపూరి తినాలనిపిస్తే పూరి పాండాకి వెళ్ళి ట్రై చేయండి. అదనమాట మ్యాటర్. ఓకే, బై బై డార్లింగ్స్.